గత ప్రభుత్వానికి 151 సీట్లిచ్చి ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసగించారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ధ్వజమెత్తారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తుంటే వైకాపా నేతలు విమర్శించడాన్ని ఎమ్మెల్యే దామచర్ల తీవ్రంగా ఖండించారు. ఒంగోలులోని 44, 45 డివిజన్లో సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమాన్ని ముగించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసగించింది మీరు కాదా? కల్తీ మద్యం అమ్మి లక్షలాది మంది ప్రాణాలు తీసింది మీరు కాదా అని గత వైకాపా ప్రభుత్వంపై ఎమ్మెల్యే దామచర్ల నిప్పులు చెరిగారు. మీ నిర్వాహకం కారణంగానే ప్రజలు మీకు 11 సీట్లకే పరిమితం చేసిన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అంటూ హితబోధ చేశారు. అంటే పనికి మాలినాళ్ళు పనికి రానాళ్ళు పనికి మాలినాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ అధికారం మనకు ప్రజలు ఇచ్చారు. 164 సీట్లు ఇచ్చారు. వాళ్ళందరినీ 151 సీట్ ఇచ్చి ఏదో చేయండిరా అని చెప్పేసి వాళ్ళని అంటే వాళ్ళు చేయకుండా ఎంతసేపటి కక్ష సాధింపులు చేసి కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. 10 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి ఇవన్నీ కూడా చేశారు. ఈరోజు ప్రజలు అతని ప్రవర్తన అతని విధానం బాగలేదని మనకిచ్చారు. మేము చేసే కష్టం మేము చేస్తున్నాం. మేము ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలో ఆదుకుంటున్నాం. అవి కూడా చేత కాకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని సంస్కారం లేని వాళ్ళని మనం మాట్లాడలేం. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు? ఒకటన్నా నవరత్నాలు ఒకటన్నా చేశారా? మద్య నిషేధం అన్నాడు. దేశంలో ఏడలేనట్టు కల్తీ మందు అమ్మేసి కొన్ని లక్షల మంది చచ్చిపోవడానికి కారకుడయ్యాడు. దాన్ని దోచుకొని తిన్నాడు. ఇసుక అమ్ముకున్నాడు. ఏది ఒక్కటన్నా ఉంచాడా? ఏదైనా 2 పిల్లలు అన్నాడు, ఒక పిల్లోడికి ఇచ్చాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు, ఎవరికైనా వేసాడా? అదేవిధంగా రైతులకి వేస్తానని చెప్పి దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది తప్పితే అతను ఏదైనా చేశాడా? నేను అందుకే మన ప్రెస్లో మాట్లాడా. ఏదైనా ఉంటే దానికి కౌంటర్ ఇవ్వమనండి, మాట్లాడమనండి. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేసాం. మనకి లేట్ అయినా కూడా ఈరోజు 1వ తారీఖు అవగానే పెన్షన్లు 4,000 అంటే 4,000 ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు 3,000 అని వెనకలప్పుడు చెప్పి దాన్ని 2,250, 2,200, 300, 2,500, 2,700 వేసి లాస్ట్ ఎలక్షన్ ముందు 3,000 చేశాడు. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని అవసరం ఉందా మాకు? వాళ్ళు ఏమైనా నిలబడి ఉంటే అనుకోవచ్చు. ఈరోజు పెన్షన్లు 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇస్తున్నాం. 1వ తారీఖు జీతాలంటే ఉద్యోగస్తులందరికీ జీతాలు పడుతున్నాయి. ఈరోజు ఎక్కడా కూడా ఆన్ టైంలో జరుగుతూ ఉన్నాయి పనులు కూడా. ఎక్కడైనా ఇబ్బంది జరిగిందా? ఇంకా మనం మహిళలకు బస్సు అన్నాం. దాన్ని కూడా 15వ తారీఖు ఆగస్టు 15 పెట్టారు. అది ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా ఆగస్టు 15 ఇస్తానని చెప్పేసి అది కూడా చెప్పారు. మిగతా పథకాలు ఏదైనా ఒకటి ఉంటే వాళ్ళు చేసిన పనులకి కొంత వసతులు చూసుకొని దాని ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ప్రామిస్ చేశారో అవి ఖచ్చితంగా 6 సూపర్ 6 ఖచ్చితంగా చేస్తాం. అంతేగాని వేగ మాటలు, దొంగ మాటలు, దొంగ కథలు, ఎంతసేపటికి కేసులు పెట్టుకోవటాలు, గొడవలు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు. మాకు చేత కాదు. మాకు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి. ఇవాళ ఏ ఇంటికి పోతే ఆనందంగా నవ్వుతా మాట్లాడుతున్నారు. అది కావాలి. ఆ చిన్న సమస్యలు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల అవి కూడా లేవు. పోతే మాకు ఏ సమస్య లేదని చెప్పాలి. ఇవాళ 180 మంది చెప్తున్నారు ఇంట్లో పోతే. అంతా మీరే సాక్ష్యం. దానికి వచ్చినప్పుడు మీ కళ్ళ ముందే జరుగుతుంది. మాకు ఏ సమస్య లేదయ్యా, బాగున్నాం. ఇంకెక్కడ అట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. 10 ఇళ్ళకి 2-3 ఇళ్ళే ఏదైనా మాకు సైట్ లేదని అడిగేవాళ్ళు చెప్తే 8-7% అంతా కూడా బాగానే ఉందనేవాళ్ళే. అది కావాలి మనకి. ఆ 3% కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మన ఇంటెన్షన్. అంతేగాని ఎవరో పనికి మాలలో వాళ్ళ గురించి మాట్లాడే అంత టైం వేస్ట్ మనం చేసుకునేది కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.